హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ కమిషనర్ నియామకంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీటు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లుతోందని, ముఖ్యంగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అత్యంత కఠినమైన పదజాలంతో తన నిరసనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికార పీఠాన్ని అధిష్ఠించి 2 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచిపోయినప్పటికీ ఉద్యోగుల జీవనాధారమైనటువంటి నూతన పీఆర్సీ కమిషన్ 12 పీఆర్సీ సంబంధించి ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తత్సారం చూస్తుంటే అసలు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం కలుగుతోంది అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం చూపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. మేమెంతో నమ్మకంతో, ఆశతో గెలిపించుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 ఏళ్ల కాలం ముగిసిందని, ఈ కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే పరిస్థితి మొదటికే వచ్చిందని బొప్పరాజు గారు ఆవేదన చెందారు. ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ యొక్క పీఆర్సీ కమిషన్ నియామకంపై ప్రభుత్వం కనీసం ఒక చిన్న అడుగు కూడా ముందుకు వేయకపోవడం, ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు తమను విస్మరించడం ఉద్యోగ లోకాన్ని వంచడమేనని ఆయన మండిపడ్డారు. పీఆర్సీ కమిషన్‌ను నియమించడం వల్ల ప్రభుత్వానికి తక్షణమే వేల కోట్ల రూపాయల ఆదాయ ఆర్థిక భారమేమీ పడదు అని, అది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక కమిషన్ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్ వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి. అధికారుల నుంచి సమాచారం సేకరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మరియు క్షేత్రస్థాయిలో ఉన్న సాధక బాధకాలను పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ మొత్తం ప్రక్రియ కూడా పూర్తి కావడానికి కనీసం ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి దీర్ఘకాలిక ప్రక్రియలకు కనీస పునాది వేయడానికి కూడా ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావటం లేదని, ఆర్థిక భారం లేని పనిని కూడా వాయిదా వేయడం అంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉదాసీన వైఖరికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఆయన దుయ్యబట్టారు. అయితే నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1, 2023 నాటికే ఈ మేరకు కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగి తన రావాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతూ ఉన్నారని, ఈ మేరకు పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న జీవన వ్యయంతో సతమతమవుతున్న ఉద్యోగికి వేతన సవరణ అనేది ఒక ఊరటనిచ్చే అంశం. కానీ అటువంటి హక్కును కూడా కాలరాయటం అన్యాయమని ఆయన అన్నారు. గడిచిన కాలానికి సంబంధించిన బకాయిలు మరియు పెరగాల్సిన వేతనాలను లెక్కగడితే ప్రతి ఉద్యోగికి భారంగా భారీగా నష్టపోతున్నారని, ఈ ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుందో చెప్పాలని అని అయితే ఆయన డిమాండ్ చేశారు. అయితే మేరకు ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ప్రాధాన్యతలో లేనట్టుగా కనిపిస్తోందని, మరి దీనివల్ల ప్రతి కార్యాలయంలోనూ, ప్రతి ఉద్యోగి మనసులోనూ తీవ్రమైన అసహనం మరియు అసంతృప్తి గూడు కట్టుకుంటోందని బొప్పరాజు గారు వివరించారు. మేము ప్రభుత్వానికి శత్రువులం కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం. మరి మమ్మల్ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా అయితే సాగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఉద్యోగుల్లో నెలకొన్న ఈ నిరాశ త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన జ్వాలగా మారుతుందనైతే ఈ మేరకు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణమే ఎటువంటి జాప్యం లేకుండా నూతన పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఆయన గట్టిగా అయితే డిమాండ్ చేశారు. కేవలం కమిషన్‌ను నియమించడమే కాకుండా ఆ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి ఒక ఖచ్చితమైన కాలపరిమితిని కూడా విధించాలని
ఆయన కోరారు. అలాగే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్, నగదు చెల్లింపులు మరియు ఇతర పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో, చివరగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం ప్రభుత్వానికి మంచిది కాదని, వారి న్యాయమైనటువంటి కోరికలను వెంటనే తీర్చాలని సూచించారు. ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను ఏకం చేసి సచివాలయం నుండి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, ఆ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా అయితే హెచ్చరించారు. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినా పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడంపై తీవ్ర ఆగ్రహం. పీఆర్సీ నియామకం అనేది తక్షణ ఆర్థిక భారం లేని ప్రక్రియ అని గుర్తింపు. జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ ఆగిపోవటం వల్ల ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టము. సో, ఇందుకోసం 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలి అని జెప్పేసి కోరుతున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా కొత్త వేతన సవరణ అత్యవసరమని వెల్లడించారు. నిర్దిష్ట కాల పరిమితిలోగా కమిషన్ నివేదిక ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనైతే కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇస్తామని జెప్పేసి హెచ్చరిక జారీ చేశారు.